రాజమ్మ గారు పోయిన నెల మీకు పెన్షన్ ఈ నెల మొత్తం 2 నెలలు చూపించండి. అట్లా పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి. అవి మొత్తం చెడుకులు కూడా ఎక్కేస్తాను. 8,000 వచ్చినాయి. చెప్పండి అమ్మా, మీకు పోయిన నెల ఈ నెల మొత్తం 8,000 వచ్చాయి. 8,000 వచ్చాయి. అదే విధంగా మీకు ఏరియా మొత్తం మునిగిపోయింది కదా, నారా చంద్రబాబు నాయుడు గారు అది మీకు ఎంత అందించారు? మీకు నష్టపోయారు? ఇంకా ఏం లేదండి, ఏమమ్మా బ్యాంకులో పడతాయి. బ్యాంకులో పడతాయి. ఈ నెల మాత్రం పోయిన నెల ఈ నెల మాత్రం 16 అదే 8,000 ఇచ్చారు. 8,000 వచ్చాయి. కింద నెలది ఈ నెల మొత్తం ఎట్లా ఉందమ్మా మీకు? సంతోషంగా ఉందండి, పర్వాలేదు. అయ్యగారు వచ్చినాక బాగానే వస్తున్నాయి అందరికి. మీకు అదే విధంగా వరదల్లో మీకు ఎటువంటి సహాయం మీకు అందిందా? భోజనాలు ఎక్కువగా లేదండి, తక్కువే వచ్చాయి. ఈ సందుకు మటుకి అందరికీ బాగా వచ్చాయి. ఇక్కడ మాత్రం సందుకు మటుకి కొద్దిగా తక్కువే వచ్చాయి. అన్ని సందులకి బాగా వచ్చాయి. ఇంకెవరన్నా అనుకున్నావా? ఏమా మీరు చెప్పండి అమ్మా, పేరేంటమ్మా? బాగానే అందిందండి పింఛన్. పోయిన నెల కూడా అందింది, ఈ నెల కూడా వరద బాధ్యత మాకు రాలేదు. అన్ని చోట్ల వచ్చినాయి. ఈ డబ్బులు కూడా బ్యాంక్ లో నిదానంగా పడతాయి. నిన్న వెళ్ళి వచ్చాను. పోయిన నెల ఈ నెల మొత్తం వచ్చినాయి. మొత్తం వచ్చినాయి. చూడు లెక్క పెడుతున్నట్టు. చెప్పమ్మా, మీది ఎట్లా ఉందమ్మా? పరిస్థితి ఎలా ఉంది? ఎట్లా తీసుకున్నారు? అంటే పోయిన నెల మీకు అందిందా? ఇప్పుడు ఈ నెల ఇచ్చారన్నమాట. కాకపోతే వరదలు చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఎంత ఇబ్బంది పడ్డాము సరే, సమస్తం కోల్పోయాం. చంద్రబాబు నాయుడు వంట ఏదో ఇచ్చిన వంట ఆయన వచ్చినందుకు, మాకు ఇలా జరిగినందుకు బాగానే ఉన్నది. మీకు ఎంత ఇచ్చారమ్మా? సహాయం ఎంత ఇచ్చారమ్మా? 25,000 ఇచ్చారు. 25,000 పడిపోయింది. 25,000 ఇచ్చారు. బతకాలని, ఇంకా పేద ప్రజలకి ఇంకా సహాయం చేయాలని, ఇంకా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పర్వాలేదండి, అన్నీ కూడా అందరికీ కూడా బాగానే ఇచ్చారు. ఏమి లోటు ఏమి లేకుండా బాగానే ఇస్తున్నారు, బాగానే చూశారు. మాకు మునిగిపోయినప్పుడు కూడా మాకు ఇప్పుడు నిన్నే డబ్బులు అందాయి. 25,000 పడినాయి మీకు? 25,000 పడ్డాయి. మీకు ఉన్న పాపం పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీకు ఉప్పులు కానీ పప్పులు కానీ ఇవన్నీ బాగానే వచ్చాయండి. పర్వాలేదు, అన్ని అందరికీ కూడా బాగానే అంది. వచ్చి అన్ని బాగానే చూశారు, అన్ని బాగానే అందాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా, ఆ 74 సంవత్సరాల వయసులో కూడా రాత్రి బావులు 18 గంటలు కష్టపడి ఇక్కడ వచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? లేదండి, పర్వాలేదండి, మంచి ఆయన, పర్వాలేదు. మాకు ఆయన్నే మేము గెలిపించాం. సరే. సరళాదేవి గారు, మన మీ ఇల్లు మునిగిపోయిందా? మునిగిపోయిందండి, అక్కడ దాకా వచ్చిందండి. ప్రభుత్వం సహాయం బాగానే చేసిందా మీకు? 25,000 అన్ని అమ్మా మీకు? చంద్రబాబు గారు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఆయన ఇంటికి వెళ్ళకోకుండా దాదాపు 2 బౌళ్ళు ఇక్కడ ఉండి మనకి చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బాగానే చూస్తున్నాం అండి, బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది, మేము బాగానే అనుకుంటున్నాం ప్రభుత్వం గురించి. ఏంటమ్మా మీరు చెప్పండి జయ గారు, మీకు మొన్న అదే 25,000 సహాయం అందింది, వర సహాయం? అన్ని అందినాయి. మేము ఊర్లో లేము ఆ రోజు. మా అత్తయ్య గారు చనిపోయింది. ఇంట్లో సామాన్లు, వంట సామాన్లు, ఫ్రిడ్జ్ అన్ని మొత్తం పోయినాయి. 25,000 ఇచ్చారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందమ్మా? కానీ ఈ వయసులో కూడా ఆయన నుంచున్నాడు, మనతో పాటు తిరిగాడు.
అందవలసిన అందరికీ అందుతాను. బాగానే అన్ని అందాయి, ఇవ్వడం అయితే బాగానే ఇచ్చారు. బాగా పంచుతారు ఒకటనే కాదు, బాగా అన్ని అందాయి. ఇంకా ఇంకా బాగుండాలి. మా ఇల్లు అక్కడ మీ పేరేంటమ్మా? సామ్రాజ్యం. సామ్రాజ్యం గారు కనెక్షన్ అది వచ్చిందమ్మా? వచ్చిందండి. అంటే పోయిన నెల కూడా వచ్చిందా మీకు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందమ్మా? ఆయన పనితీరు బాగానే ఉందండి. ఇప్పుడు ఎవరికి ఏమి లోటు లేకోకుండా బాగానే చూస్తున్నారు ఇప్పటి వరకు. ఇంకేదో ఏం చేస్తారు మరి ఆయన ఇష్టం. ఏమేమి ఇచ్చారు మీకు? ఏమేంటి ఇచ్చారంటే బియ్యం ఇచ్చారు, కాయలు, కూరగాయలు ఇచ్చారు, నూనె ప్యాకెట్లు, పంచదార ఇచ్చారు. ఇచ్చారు కదా. ఇప్పుడు 1వ తారీఖు నాడు 1వ తారీఖు నాడు పొద్దుటే మీకు వచ్చి ఆయన ఇస్తున్నారు. అది కాక పెన్షన్ కూడా దాదాపు 4,000 రూపాయలు పెంచారు ఒకేసారి. దీన్ని ఎట్లా చూస్తారమ్మా? పెంచారంటే 1వ తారీఖే ఇచ్చేస్తున్నారు. ఎంత ఇబ్బంది అయినా ఏదైనా ముందు పెంచిన 1వ తారీఖు వచ్చి ఇచ్చేస్తున్నారు. గత ప్రభుత్వం వచ్చి దాదాపుగా 1000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. కానీ రావడంతోనే రావడంతో మాకు 4,000 అన్నారు, 4,000 ఇచ్చేస్తున్నారు. 3 నెలలు కలిపి కూడా ఫస్ట్ ఇచ్చేసారు. ఆయన నెలకు ఒక 250, నెలకు 250 పెంచి సంవత్సరానికి 250 పెంచాడు. 5 సంవత్సరాలకి ఇచ్చాడు. 5 సంవత్సరాలకి ఇచ్చాడు. కానీ ఈ మాత్రం మాకు ఆ మాట అనగానే మాకు వెంబటే 7,000 ఇచ్చేసాడు. నెల పెంచుకొచ్చాడు. మాకు అంటే బ్యాంకుల కాటికి వెళ్ళలేవండి. అవునవునమ్మా. వెళ్ళాక ఒక ఇంటికి వచ్చి ఇస్తే మాకు ఖర్చు సౌకర్యంగా ఉంటుందని మేము ఆశించాము. అట్లా జరిగింది. బ్యాంకులు అయితే మేము నిండి ఇస్తారు రైతు. బ్యాంకులు అయితే మేమేమి అదే మీకు ఇస్తే ఇంటికి వచ్చేస్తున్నారు కదా మీకు? ఇప్పటివరకు ఇస్తున్నారు. తర్వాత మారుతారేమో మాకైతే తెలియదు. ఇట్లా ఇస్తేనే బాగుంటుంది అంటారు. ఇస్తేనే బాగుంటుందని. ఏంటంటే మా అలాంటి లేవలేని ఎల్లెళ్ళం కదండి, లైన్లో నిల్చోలేం కదండి. జనం ఇప్పటికే కొట్టుకొని వస్తాం మరి ఆ డబ్బులకే. అందు గురించి ఏంటంటే మేము వెళ్ళామని ఇలాగ ఇస్తేనే మాకు సౌకర్యంగా ఉంటుందండి. 25,000 వేసారు, బ్యాంకులు వేసారా? తెచ్చుకుంటాకి అక్కడ జనం మళ్ళీ భయపడి వెళ్ళలేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 రోజుల పాటు ఇంటికి కూడా వెళ్ళకోకుండా ఇక్కడ మన వరద బాధితుల మధ్య ఉన్నారండి. అక్కడ మరి ఆ గండి కట్టేశారంటే మరి ఆ గండి కోసం 2 రోజులు మరి నిద్ర లేకోకుండా అక్కడ ఉండి కూడిచారు కాబట్టి ఈ మొలకలోంచి బయటపడ్డామండి. అంటే మేము ఇంకా ఈ వరదల్లోనే ఉండేవాళ్ళం అండి. సామానాలు అవి ఏమి తీసుకోలేకపోయామండి. ఏంటంటే రాదు అనుకున్న టైంలో ముంచేసింది ఇంతలోకి. అన్నీ ఇంట్లోనే ఉండిపోయినాయండి, కొన్ని కొట్టుకుపోయినాయి. ఇంకా వరద తగ్గాక ఆ ఇల్లు అవి శుభ్రం చేసుకున్నామండి. అయ్యలో అవి చేస్తే అయ్యే తినుకుంటా ఇప్పుడు వరకు కాలక్షేపం చేసుకున్నాం. ఇప్పుడు మాత్రం 6 వచ్చి బియ్యం ఇస్తున్నారండి, కూరగాయలు ఇస్తున్నారు, నూనె ప్యాకెట్లు ఇస్తున్నారండి. చంద్రబాబు గారు బియ్యం బస్తా ఇచ్చారు, నూనె ప్యాకెట్లు ఇచ్చారు, పందార అన్నీ ఇచ్చారండి. ఆయన మాట తప్పలేదండి. ఆయన ఏది చేసినా మాట తప్పుకోకుండా అన్ని ఇచ్చారు. బళ్ళకి వేసారు. మరి కొంతమందికి వెళ్ళక రాలేదండి. మరి కొంతమందికి రాలేదు, వాళ్ళు మరి ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ సంగతి కూడా ఆయనకి తెలియాలి. ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇంకొండే సంవత్సరాల కొద్ది ఎలా ఉంటుందో తెలియదు కానండి. ఇప్పుడు ఉన్నట్టే ఎప్పుడు కూడా ఆయన అలాగే ఉండాలండి, అలాగే పేదలకు సేవ చేయాలండి. మా కోసం ఆయన చాలా ఇబ్బందులు పడినా ఏది చేసినా ఆయన మాట ప్రకారంగా అన్నీ ఇస్తున్నాడు. ఈ వరదలకు ఆయన ఉండడం మా అందరూ నిండిందండి నిజంగానే. ఈయన ఉంటే ఆ పైనుంచి టాటా చెప్పేసి వెళ్ళిపోయేవాడు. ఎవరుంటే జగన్ గారు ఉంటే ఈయన కిందకని వచ్చేదో మనుషులు ఉన్నారా లేరా అని చూస్తున్నారు కానండి. ఆయన ఉంటే పైన విమానంలోంచి టాటా చెప్పేసేవాడు జనాలకి. మరి ఆయన కనుక పైనుంచి విమానాలు అవి పంపి హెలికాప్టర్లు పంపి ప్యాకెట్లు వేసి అవన్నీ చేసి చాలా ఇది చేసి మరి నిజమేనండి. మరి ఆయన సేవకి మరి నిజంగా ఇంట్లో కూర్చుని అడిగిన లేరు. అలాంటి ఆయనకి మరి అవన్నీ చేస్తున్నారంటే మేము ఆయన మెచ్చుకోవాల్సిందేనండి.